న్యూఢిల్లీలోని యశోబ్ భూమిలో ఇండియా ఎనర్జీ వీక్ ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు జరిగే ఈ సదస్సు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సదస్సుగా నిలిచింది. ఇంధనాల ఉత్పత్తి, వినియోగం, సాంప్రదాయేతర ఇంధనాలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరుగుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ఉద్దేశించి ఒక సందేశం పంపారు. కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం ప్రారంభమైన 3 సంవత్సరాలలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంధన సదస్సుగా అవతరించింది అన్నారు. ఈ సంవత్సరం ఎడిషన్ 50 కంటే ఎక్కువ దేశాల నుండి 70,000 మంది ఇంధన నిపుణులను చేర్చుకుందని, ఇందులో 20 మందికి పైగా మంత్రులు, ఇంకా ఫార్చ్యూన్ 500 ఎనర్జీ కంపెనీలకు చెందిన 100 మంది సీఈఓలు ఉన్నారని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఎనర్జీ ల్యాండ్స్కేప్ పై చర్చలకు ఇది కీలక వేదిక అని వ్యాఖ్యానించారు. పునరుత్పాదక హైడ్రోజన్, జీవ ఇంధనాల ఆవశ్యకతను వివరిస్తూ ఇంధన రంగంలో ప్రవేశపెట్టే పరివర్తన ఆచరణాత్మకంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు.